ఇండియాలో మీకు పెన్సిల్ చూడటానికి ఇలా కనిపించొచ్చు, కానీ ఇదే పెన్సిల్ వేరే దేశాల్లో చూడటానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కార్టూన్స్ చూస్తున్నప్పుడు అందులో ఉండే తప్పులు మీరు నోటీస్ చేయరు, ఎందుకంటే వాటిలో చాలా తప్పులు ఉంటాయి. ఐఫోన్ వాల్ పేపర్ మీరు చూసే ఉంటారు. చూడటానికి ఇది ప్లానెట్ లా ఉంది అనుకుంటారు, కానీ ఇది ప్లానెట్ కాదు. ఇది మీ ఇంట్లోనే ఉండే ఒక వస్తువు నుంచి తయారు చేసినది. ఒక సంవత్సరంలో 365 రోజులు కాదు, 455 రోజులు ఉన్నాయి. కానీ అలా ఎలా సాధ్యం? ఆ సంవత్సరం ఏంటి? ఈ వీడియోలో వీటి గురించి పూర్తిగా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెంబర్ 16. ఈ విషయం ఐఫోన్ యూజర్స్ కి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఐఫోన్ లో ఈ వాల్ పేపర్స్ మీరు చూసే ఉంటారు. వీటిని చూసి మీరు ప్లానెట్స్ అయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చు, కానీ ఈ వాల్ పేపర్స్ ఏ ప్లానెట్స్ వి కావు. ఇవి ఒక బబుల్ నుంచి వచ్చినవి. నమ్మకం లేకుంటే ట్రై చేసి చూడండి. ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకుని కొంచెం డిష్ సోప్ కలపండి. ఉంటే కొద్దిగా గ్లిసరిన్ కూడా కలపండి. దీంతో బాబుల్స్ లైన్స్ ఏర్పడతాయి. నెమ్మదిగా ఊదితే బాబుల్ ఏర్పడుతుంది. ఇక మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ తో ఫోటోలు తీసుకోండి. ఇక ఆపిల్ క్రియేట్ చేసినట్టు మీకు కూడా అలాంటి ఫోటోస్ క్రియేట్ చేయవచ్చు. నంబర్ 15. మీకు కూడా గంటకి ఇలా వేళ్లు విరిచే అలవాటు ఉందా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక రీసెర్చ్ నుంచి తెలిసిందేంటంటే ఎవరైతే ఇలా రెగ్యులర్ గా వేళ్లు విడుస్తారో వాళ్ళ వేలు జాయింట్స్ యొక్క సాఫ్ట్ టిష్యూస్ తొందరగా డ్యామేజ్ అయితాయి అంట. ఆ ప్రభావం వాళ్ళ చేతి గ్రిప్ పైన పడుతుందంట. ఇంకా వేళ్ల వాపు కూడా వస్తుందంట. నంబర్ 14. మీకు తెలుసా ఇండియాలో డజన్ గుడ్లు 80 రూపాయలకి దొరుకుతాయి. అవే డజన్ గుడ్లు స్విట్జర్లాండ్ లో 560 రూపాయలు, న్యూజిలాండ్ లో 456 రూపాయలు, అలాగే చైనాలో ఒక డజన్ గుడ్లు 149 రూపాయలకి దొరుకుతాయి. నంబర్ 13. మీకు వాచ్లు అంటే ఇష్టమా? అయితే మీకు క్యాసియో బ్రాండ్ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని రోజుల్లో ఈ కంపెనీకి 50 సంవత్సరాలు అవ్వబోతుంది. ఈ సందర్భంగా ఈ కంపెనీ ఒక వాచ్ తయారు చేసింది. ఇది వాచ్ కి మినీ వర్షన్ లా అనిపిస్తుంది. దీన్ని మీరు రింగ్ లాగా తొడుక్కోవచ్చు. ఈ రింగ్ వాచ్ వాటర్ ప్రూఫ్ అని కంపెనీ చెబుతుంది. ఇందులో ఒక రిప్లేసబుల్ బ్యాటరీ కూడా ఉంది. అది 2 సంవత్సరాల వరకు వస్తుంది. నంబర్ 12. సంవత్సరంలో ఎక్కువ సమయం ఉన్న రోజు ఏదో మీకు తెలిసే ఉంటుంది, అలాగే తక్కువ సమయం ఉన్న రోజు కూడా. అయితే సుదీర్ఘ సంవత్సరం ఉన్న ఇయర్ ఏది అని మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? ఎక్కువ మంది లీప్ ఇయర్ అని అనుకోవచ్చు, కానీ కాదు. 46 BC సుదీర్ఘ సంవత్సరం ఉన్న ఇయర్. ఇందులో 360 లేదా 366 రోజులు కాదు, మొత్తం 455 రోజులు ఉన్నాయి. కానీ ఎలా? 46 BCలో జూలియస్ సీజర్ అనే వ్యక్తి క్యాలెండర్ సీజన్ తో మ్యాచ్ కావట్లేదు అని, అంటే స్ప్రింగ్ సీజన్ వింటర్ కి షిఫ్ట్ అయ్యింది అని. ఈ సమస్యని పరిష్కరించడానికి తాను 46 BCలో 2 ఎక్స్ట్రా నెలలు యాడ్ చేసి సంవత్సరాన్ని 455 రోజులు చేశాడు. నంబర్ 11. జాంబీలకు వచ్చే వ్యాధి ఇప్పుడు ఎవరికి రాలేదు, కానీ 1495లో అలాంటి వ్యాధే వచ్చింది. 1495లో ఒక వైరస్ వచ్చింది. అది అచ్చం మనిషిని జొంబీలా తయారు చేసింది. ఈ వ్యాధి పేరు సిఫిలిస్. ఈ వ్యాధి గురించి ఎవరికీ అంతు చిక్కలేదు. నెమ్మదిగా యూరోపియన్ దేశాల్లో ప్రబలుతూ వచ్చింది. ఈ వ్యాధి వచ్చిన వాళ్ల మొహం సేమ్ ఒక జొమ్మెల అయ్యేది. ఇక చివరికి వాళ్ళు చనిపోయేవాళ్లు. వాళ్ళని చనిపోయాక చూడటానికి భయంకరంగా ఉండేవారు. నంబర్ 10. మీకు ఒక పురాతనమైన పెట్టె దొరికిందనుకోండి. దాన్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకున్నారు, కానీ అది బాక్స్ కాదు, వేరే అని తెలిస్తే మీరేం చేస్తారు? సేమ్ ఇలాగే ఒక సంఘటన జరిగింది. జెరూసలేంలో కొంతమంది 900 సంవత్సరాల పురాతనమైన ఈ వస్తువును జాగ్రత్తగా పెట్టుకున్నారు. కానీ కొన్ని రోజుల తరువాత వాళ్ళకి తెలిసిందేంటంటే అదేదో వస్తువు కాదు, హ్యాండ్ గ్రానైట్ అని. దీనిని యుద్ధాలలో వాడేవారు అని. నంబర్ 9. ఒకటే కీ బోర్డుని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకేసారి వాడొచ్చా? ఇది చెప్తుంటే నాకేమైనా పిచ్చి అనుకున్నారా? కానీ ఇది సాధ్యం. గూగుల్ తయారు చేసిన ఈ డబుల్ సైడెడ్ ట్విస్టెడ్ కీబోర్డుతో ఇది సాధ్యం. దీనిని తయారు చేసిందే మల్టిపుల్ పీపుల్ కలిసి ఒకేసారి యూజ్ చేయడానికి. నంబర్ 8. పాప్ బ్యాండ్ యొక్క కథ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. అందరూ కలిసి ఒక హిట్ ఆల్బమ్ తయారు చేస్తారు, ఆ తరువాత వాళ్ళు విడిపోతారు. కానీ ఇది చాలా సార్లు పబ్లిసిటీ స్టాంట్స్ కోసం చేస్తారు. కానీ స్వీడన్ లో కూడా ఇలాంటి పాప్ బ్యాండ్ ఒకటి ఉండేది. వాళ్ళని ప్రజలు చాలా ఎక్కువగా ఇష్టపడేవారు.
అనుకున్నారు. కానీ ఒకసారి వీళ్ళు విడిపోయాక మళ్ళీ ఎప్పుడూ కలవలేదు. దీనికి గల కారణాలు ఏంటో తెలియలేదు, కానీ విషయం చాలా సీరియస్ అయ్యింది. కానీ ఒకసారి ఒక అమెరికన్ బ్రిటిష్ కంపెనీ ఒక 100 షోస్ కోసం మళ్ళీ వాళ్ళని కలవమని చెప్పారు. దానికోసం వాళ్ళకి $1 బిలియన్ కూడా ఆఫర్ చేశారు. కానీ బ్యాండ్ సభ్యులు ఇంత పెద్ద అమౌంట్ కూడా రిజెక్ట్ చేశారు. ఆ తరువాత వాళ్ళెప్పుడూ కలవలేదు కూడా. నంబర్ 7. మీరు కూడా ఇది చూసి ఏదో స్టీల్ బొమ్మ అనుకున్నారా? కాదు, నిజానికి ఇది ఒక నిజమైన పురుగు. కానీ దీన్ని ఒకసారి చూస్తే నిజమైన పురుగు కాదని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే దీని నిర్మాణం ఆకృతి పర్ఫెక్ట్ గా ఒక బొమ్మలా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. నంబర్ 6. 1997లో నెట్ఫ్లిక్స్ స్టార్ట్ అయినప్పుడు ఇది స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కాదు, డివిడీలు రెంట్ కి ఇచ్చేది. దీని మొదటి వెబ్సైట్ చూడటానికి ఇలా ఉంటుంది. యూజర్స్ ఇందులో డివిడీలు ఆర్డర్ చేస్తే నెట్ఫ్లిక్స్ వాటిని వాళ్ళ అడ్రస్ కి కొరియర్ చేసేది. మెల్లమెల్లగా 2007లో నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్ట్రీమింగ్ లో అడుగు పెట్టింది. ఇక ఈ రోజు ప్రపంచంలోనే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో మొదటి స్థానంలో ఉంది. నంబర్ 5. ఇండియాలో ఉండే వ్యక్తి తన జీవితంలో ట్రాఫిక్ జామ్ చూడలేదంటే మనం నమ్మలేము. ఎందుకంటే తాను అబద్ధమైనా చెప్పుండాలి, లేదంటే తాను చైనాలో అయినా ఉండాలి. ఈ వీడియోలో చూడండి ఈ టైడల్ లేన్ ఎలా దానంతటా అదే జరుగుతుందో. ఇలాంటి మ్యాజికల్ టైడల్ లేన్స్ చైనాలో చాలా ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాటినంతటా అవే అడ్జస్ట్ అవుతాయి. ఇది ఏదైనా రోడ్ ని చిన్నగా లేదా పెద్దగా అడ్జస్ట్ చేసి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది. మీకేం అనిపిస్తుంది, ఇండియా కూడా ఈ టెక్నాలజీ వాడాలా? నంబర్ 4. మనుషుల మొహం చూసి గుర్తుపట్టే ఇలాంటి సెక్యూరిటీ కెమెరాలు మీరు చూసే ఉంటారు. కానీ ఈ కెమెరాలు అవుట్ డేటెడ్ అయిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ పని మన ఫోన్ కూడా చేయగలదు. కానీ ఇప్పుడు ఆపిల్ కంపెనీ ఒక ప్రోడక్ట్ తేబోతుంది. అది మనుషుల మొహం చూడకపోయినా కేవలం వాళ్ళ డ్రెస్ చూసి కూడా గుర్తుపట్టగలదు. మీరు ఈ కెమెరాకుని ఇంటి బయట పెడితే ఇది వచ్చిపోయే వాళ్ళ ఫేస్ రీడింగ్ ఏ కాకుండా వాళ్ళ బాడీ మూవ్మెంట్, వాళ్ళు ధరించిన డ్రెస్ కలర్ కూడా గుర్తిస్తుంది. దానికి ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే ఐప్యాడ్ లేదా ఐఫోన్ కి నోటిఫికేషన్ పంపిస్తుంది. నంబర్ 3. లక్షల సంవత్సరాల వరకు డేటాను స్టోర్ చేసి కాపాడే డివైస్ రాబోతుంది. చైనాలో కొంతమంది శాస్త్రవేత్తలు కలిసి డేటా స్టోర్ చేయడానికి ఒక కొత్త దారి కనుక్కున్నారు. చాలా రీసెర్చ్లు, ఎక్స్పెరిమెంట్స్ తరువాత వాళ్ళకి తెలిసిందేంటంటే ఒక చిన్న డైమండ్ క్యూబ్ లో 1.8 TB డేటా స్టోర్ చేయొచ్చు అని. దీన్ని లక్షల సంవత్సరాల వరకు కాపాడొచ్చు అని. ఇలా చేసి మీ రాబోయే తరాలకి మీ గురించి తెలపొచ్చు అని. నంబర్ 2. మనం కార్టూన్స్ చూస్తూ చాలా విషయాలని నోటీస్ చేయము, కానీ కార్టూన్ క్రియేషన్ లో చాలా తప్పులు జరుగుతుంటాయి. ఈ ఫోటోలో చూస్తే నోబితాకి 0 మార్కులు వచ్చాయి, కానీ అందులో ఉన్న ఆన్సర్స్ చూడటానికి కరెక్ట్ అనిపిస్తున్నాయి. డోరేమాన్ క్రియేటర్స్ అంతటితో ఆగలేదు. ఇదిగో ఇక్కడ చూడండి, సిజుక జుట్టులో కూడా స్కెలెటన్ కనిపిస్తుంది. ఇలాంటి మిస్టేక్స్ షిన్షాన్ లో చాలానే ఉన్నాయి. ఈ సీన్ లో షిన్షాన్ ఇంటి పక్క అతనికి పేస్ మీద రైట్ సైడ్ గాయమై ఉంటుంది, కానీ నెక్స్ట్ సీన్ లో ఆ గాయం లెఫ్ట్ కి షిఫ్ట్ అవుతుంది. ఇక బెంటెన్ క్రియేటర్స్ సగం సీజన్ వరకు బెంటెన్ ని ట్రిక్స్ రైట్ హ్యాండ్ కి పెట్టి చూపించారు. నంబర్ 1. వేరే దేశపు స్టేషనరీ వస్తువులు చూడటానికి ఎలా ఉంటాయి అని మీరెప్పుడైనా అనుకున్నారా? ఇది చూడండి, ఇది జపాన్ లో ఉండే స్టాప్లర్. ఇది ఇండియాలో ఉన్న స్టాప్లర్ లాగా స్టాఫుల్ చేయదు, రకరకాల డిజైన్లలో స్టాఫుల్ చేస్తుంది. జపాన్ స్టేషనరీలో ముందు ఉంటే జర్మనీ వాళ్ళకంటే ఇంకా ముందు ఉంది. ఇక్కడ వాళ్ళు తయారు చేసిన ఈ క్యాల్కులేటర్ చూడండి, చూడటానికి చాలా బాగుంది కదా. జర్మనీ యుద్ధాలలో చాలా ఫేమస్. ఇది వాళ్ళ స్టేషనరీలో కూడా కనిపిస్తుంది. ఈ షర్పనార్ చూడండి, చూడటానికి ఏదో మారణాయుధంలా కనిపిస్తుంది కదా. అయినా ఈ రోజుల్లో చదువు కూడా ఒక యుద్ధం లాంటిదే అనుకోండి, అది వేరే విషయం. కానీ అంత్యంత వింతైన స్టాప్లర్ తయారు చేసిన అవార్డు మాత్రం ఇటలీకి ఇవ్వాలి. ఈ స్టాప్లర్ పెద్ద బండిల్ ఉన్న పేజెస్ ని కూడా స్టాపిల్ చేయగలదు. ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే ఈ చెక్ రిపబ్లిక్ పెన్సిల్ చూడండి, ఇది కూడా చూడటానికి దేన్ని తీసిపోదు. చూడటం గురించి మాట్లాడుతున్నాం కదా, అయితే నార్త్ కొరియా స్టేషనరీ చూడటానికి చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే నార్త్ కొరియా ప్రతి స్టేషనరీ మీద కిమ్ జోంగ్ ఇల్ మొహం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పేదేంటంటే వాళ్ళ పిల్లలు కేవలం కిమ్ జంగ్ ఇల్ ని చూసే ఇన్స్పైర్ అవ్వాలని, భవిష్యత్తులో కిమ్ జంగ్ ఇల్ లా ప్రవర్తించాలని. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి.